హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఏకాంకి విధ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో నిబంధ టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ చూడండి. किसी विषय विशेष के बारे में विस्तृत जानकारी जिस लेख में होता है उसे निबंध कहते हैं. నిబంధ అంటే మీకు అందరికీ తెలుసు, వ్యాసము లేదా లేఖ అంటారు. స్కూల్ ఏజ్లో మీరందరూ కూడా చాలా రకాల వ్యాసాలు రాసే ఉంటారు కదా. ఏదైనా ఫెస్టివల్కి సంబంధించి కానీ, విజ్ఞాన యాత్రకు సంబంధించి కానీ, విహారయాత్రకు సంబంధించి కానీ, లేదైనా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి గురించి వ్యాసం రాయమని కానీ, ఇలా చాలా రకాల వ్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఒక విషయానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ లేఖలో అయితే మనకు దొరుకుతుందో దానినే నిబంధ అంటారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. सभी गद्य विधाओं के समान निबंध का विकास भी భారతేందు యుగ్ మే హువా. చూడండి, మీకు అందరికీ తెలుసు, ప్రస్తుతం మనము గద్య విధాయకు సంబంధించిన టాపిక్సే చెప్పుకుంటున్నాం కదా. దాదాపు అన్ని గద్య విధాయే భారతేందు యుగులోనే ప్రారంభమైనవిగా భావించడం జరుగుతుంది. అలాగే నిబంధ కూడా భారతేందు యుగులోనే ప్రారంభమైనది. हिंदी में निबंध साहित्य के विकास को 4 भागों में विभाजन किया. చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఉపన్యాస కహాని వీటన్నింటినీ చదువుకోవడానికి వీలుగా ఉండడం కోసం కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది కదా. అలాగే నిబంధన కూడా 4 భాగాలుగా విభజించడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి भारतेंदु युग के हिंदी निबंध. भारतेंदु युग के हिंदी निबंध 1850 से लेकर 1900 तक. 1850 से लेकर 1900 तक. नेक्स्ट सेकंड वन చూడండి. ద్వివేది युग के हिंदी निबंध. द्विवेदी అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది అన్నమాట. द्विवेदी युग के हिंदी निबंध 1900 से लेकर 1920 तक. 1900 से लेकर 1920 तक. नेक्स्ट थर्ड वन చూడండి. शुक्ल युग के हिंदी निबंध. रामचंद्र शुक्ल गाరు అన్నమాట. शुक्ल युग के हिंदी निबंध 1920 से लेकर 1940 तक. नेक्स्ट शुक्लोत्तर युग के हिंदी निबंध. शुक्लोत्तर युग के हिंदी निबंध 1940 के बाद అంటే 1940 తర్వాత రాయబడిన నిబంధనని శుక్లోత్తర యుగకే నిబంధ కిందకే వస్తాయన్నమాట. ఫస్ట్ మనం భారతేందు యుగకే హిందీ నిబంధ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ భారతేందు యుగకే హిందీ నిబంధ. భారతేందు యుగకే హిందీ నిబంధ 1850 से लेकर 1900 तक. ఇందులో మనం ఫస్ట్ భారతేందు గారు రాసిన నిబంధ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. भारतेंदु के निबंध हिंदी भाषा, नाटक, अंग्रेजी स्रोत, लेवी प्राण लेवी, भारत वर्षोन्नति कैसे हो सकती है, 5वें पैगंबर, स्वर्ग में विचार सभा. ఇంకోసారి చూద్దామా. भारतेंदु के निबंध हैं हिंदी भाषा, नाटक, अंग्रेजी स्रोत, लेवी प्राण लेवी, भारत वर्षोन्नति कैसे हो सकती है, 5वें पैगंबर, स्वर्ग में विचार सभा. ఓకేనండి. నెక్స్ట్ భారతేందుకే సమకాలీన నిబంధకారు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ నిబంధకారు వచ్చేసి బాలకృష్ణ భట్. బాలకృష్ణ భట్ ఈయన గురించి ఒక 2 పాయింట్లు చూడండి. హిందీ ప్రదీప్ పత్రికకే సంపాదక్ थे. హిందీ ప్రదీప్ అనే పత్రికకు సంపాదకత్వం వహించారన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి. లగ్భగ్ 1000 నిబంధ లిఖే. చూడండి, బాలకృష్ణ భట్ గారు దాదాపు 1000 నిబంధ రాశారంట. దాదాపు 1000. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. శుక్లజీనే ఇన్హే హిందీ కా స్టీల్ కహా. ఇది ఆయన ఇచ్చిన బిరుదు అన్నమాట. శుక్లు గారు హిందీ కా స్టీల్ అని ఎవరన్నారు? శుక్లు గారు ఎవరికి ఇచ్చారు? బాలకృష్ణ భట్ గారికి ఇచ్చిన బిరుదు అన్నమాట. హిందీ కా స్టీల్.
నెక్స్ట్ ఆయన రాసిన నిబంధనలు ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందామా. ఫస్ట్ వన్ చూడండి, చంద్రోదయ్, ముగ్ధ మాధురి, మాతా కా స్నేహ, ఆశా, ఆత్మనిర్భరత. ఇంకోసారి చూడండి, బాలకృష్ణ భట్ కే నిబంధ హై చంద్రోదయ్, ముగ్ధ మాధురి, మాతా కా స్నేహ, ఆశా, ఆత్మనిర్భరత. నెక్స్ట్ బాలకృష్ణ భట్ గారు రాసిన నిబంధ సంగ్రహ అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, భట్ట నిబంధావళి. ఆయన పేరు మీదనే రాశారు కాబట్టి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. భట్ట నిబంధావళి. సెకండ్ వన్ వచ్చేసి సాహిత్య సృజన్, సాహిత్య సృజన్. ఓకేనండి. నెక్స్ట్ నిబంధకారు వచ్చేసి ప్రతాప్ నారాయణ్ మిశ్ర, ప్రతాప్ నారాయణ్ మిశ్ర. ఈయన గురించి ఒక 2 పాయింట్స్ చూద్దాం. బ్రాహ్మణ్ పత్రికాకే సంపాదక్ థే. ఈయన బ్రాహ్మణ్ అనే పత్రికకు సంపాదకత్వం వహించారనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. శుక్లజీనే ఇన్హే హిందీ కా ఎడిషన్ కహా. శుక్లజీనే ఇన్హే హిందీ కా ఎడిషన్ కహా. శుక్ల గారు ప్రతాప్ నారాయణ మిశ్ర గారికి ఇచ్చిన బిరుదు అనమాట. ఏమని? హిందీ కా ఎడిషన్. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ప్రతాప్ నారాయణ మిశ్ర గారు రాసిన ఫస్ట్ నిబంధ చూద్దాం మనము. ఈయన రాసిన నిబంధ మీకు చాలా ఈజీగా గుర్తుంటాయండి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి భౌ, సెకండ్ ధాత్, పేట్, నాక్. చాలా ఈజీగా గుర్తుంటాయి కదా. ఇంకోసారి చూడండి, ప్రతాప్ నారాయణ మిశ్ర గారు రాసిన నిబంధ వచ్చేసి భౌ, దాంత్, పేట్, నాక్. నెక్స్ట్ నిబంధ సంగ్రహ, ప్రతాప్ నారాయణ్ గ్రంథావళి, ప్రతాప్ నారాయణ్ గ్రంథావళి. ఈయన పేరుతోనే రాశారు కాబట్టి చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇస్మే 191 నిబంధ సంకలిత హై. ఇందులో ప్రతాప్ నారాయణ్ గ్రంథావళిలో 191 నిబంధ సంకలనం చేశారనమాట. నెక్స్ట్ నిబంధకారు వచ్చేసి బాలముకుంద గుప్త్, బాలముకుంద గుప్త్. ఈయన రాసిన నిబంధ సంగ్రహ వచ్చేసి గుప్త నిబంధావళి శివశంభుకే చిట్టే, గుప్త నిబంధావళి శివశంభుకే చిట్టే. నెక్స్ట్ నిబంధకారు వచ్చేసి రాధాచరణ్ గోస్వామి, రాధాచరణ్ గోస్వామి. ఇన్కా నిబంధ హై యమపుర్ కి యాత్ర, యమపుర్ కి యాత్ర. దీన్నే యమలోక్ కి యాత్ర అని కూడా ఇస్తుంటారండి, గుర్తుపెట్టుకోండి. యమపుర్ కి యాత్ర అన్న యమలోక్ కి యాత్ర అన్న ఒకటే అనమాట. రాధాచరణ్ గోస్వామి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ద్వివేది యుగుకే హిందీ నిబంధ గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.